హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ స్వాతి. సో రీసెంట్గా మార్చ్ 1కి అయితే మా యానివర్సరీ జరిగిందండి. ఇంట్లోనే చాలా చిన్నగా, ఎవరికి పిలవలేదు, జస్ట్ నార్మల్గా చేసుకున్నామండి. ఈ ఇయర్ నాకు ఎందుకో నచ్చలేదు. ఎందుకు అని అంటే ఎలాంటి పూజలు చేసుకోకుండా, గుడికి వెళ్ళకుండా ఏదో లైట్గా అయిపోయిందనమాట. అందుకని ఈసారి ఎక్కువ సెలబ్రేషన్ అయితే ఏం చేసుకోలేదండి. కానీ మా హస్బెండ్ అయితే ఎందుకులే, ఏదో ఇంట్లో వరకు చిన్నగా చేసుకుందామని చెప్పేసి కేక్ అయితే తీసుకొని వచ్చిండు. మనం కాకపోయినా పిల్లల కోసమైనా తీసుకొని వస్తా అని చెప్పేసి కేక్ అయితే తీసుకొని వచ్చిండండి. ఇంకా ఈవినింగ్ అయితే 8 కల్లా కేక్ అయితే కట్ చేస్తున్నాం ఇద్దరం కలిసి. సో పిల్లలు తింటారు కదా, పిల్లల కంటే ఎక్కువ ఏముంది అనుకున్నా నేను కూడా. ఇంకా మొత్తానికైతే కేక్ అయితే కట్ చేసుకొని ఒకరికొకరు విష్ చేసుకొని ఇంకా తినిపించుకున్నామండి. సో నాకు మా బావకు నేను అలా ఒకరికొకరం తినిపించుకొని ఇద్దరం విష్ అయితే చేసుకున్నామండి. ఇంకా తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగినామన్నమాట. ఆ ఫొటోస్ కూడా మీకు లాస్ట్కి షేర్ చేస్తాను కంపల్సరీగా. ఆ తర్వాత ఇంకా మా అత్తమ్మ అనమాట. మా అత్తమ్మ వచ్చేసి మా హస్బెండ్ తినిపించింది. సో వాళ్ళ కొడుకు అంటే చాలా ఇష్టం అన్నమాట ఆమెకి. తర్వాత ఇంకా నాకు కూడా పెట్టింది. ఇంకా తర్వాత మేము కూడా చిన్న కేక్ అయితే కట్ చేసి మా అత్తమ్మకి అయితే తినిపించినాము. సో కేక్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. అది బటర్ స్కాచ్ అనుకుంటా నాకు తెలిసి. ఇంకా తర్వాత మా పిల్లల్ని ఒకరి తర్వాత ఒకరిని రమ్మని చెప్తున్నా, వాళ్ళు రమ్మంటే సతాయిస్తున్నారు. ఆ తర్వాత ఇక నేను మెల్లిగా రా అని చెప్పగానే మా పెద్ద పాప అయితే వచ్చింది. తన పేరు లక్కీ. మా లక్కీకి వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా మా డాడీ తినిపించుకుంటా ఆమె తిన్నది. తర్వాత ఇంకా ఫోటోలు అయితే 2-3 దిగిన ముగ్గురం కలిసి అయితే చాలా ఫ్రీగా, చాలా చెలాగి ఉంటాం మా పాప. తర్వాత తను వర్షిని కూడా వచ్చేసి మాకైతే కేక్ తినిపించింది. తర్వాత లైట్గా చెంపకైతే అనిపిస్తుంది, అట్లా వద్దురా అని చెప్పిన. సో తర్వాత తను ఓకే పిన్ని అని చెప్పింది. ఇంకా తర్వాత మా ఇంట్లో అల్లరి పిల్ల జున్ను అనమాట. ఇంకా జున్ను అయితే కేక్ ఎప్పుడెప్పుడు తిందామని వెయిటింగ్ అనమాట తనైతే. సో తన వంత అయితే వచ్చింది. ఇప్పుడు మాకు పెట్టినట్టు పెడుతుంది, మళ్ళీ లాస్ట్ది నాకేస్తున్నది. నాకు పెట్టు జున్ను అని అంటే మమ్మీ పెడతా అని నాకు పెట్టి మళ్ళీ నాకేసింది. ఇంక నేను దెబ్బ పంపించేసిన. తర్వాత మా ఇంట్లో అల్లరి హీరో మా కన్నయ్యగాడు. ఇంకా మా కన్నయ్య అయితే అస్సలు ఆగుతలేడు, ఎప్పుడెప్పుడు తిందామని వాడు కూడా వెయిటింగ్ అనమాట. వాళ్ళు ఎట్లా చేస్తే తను అట్లా చేశాడనమాట మా కన్నయ్యగాడు. ఇంకా వాళ్ళ డాడీకి అయితే తినిపించని చెప్పి డాడీ తినిపించిండు. నాకు తినిపించేవారు నాని అని అంటే వెనక ముంగట అయిండు. మళ్ళీ డాడీ చెప్పగానే తినిపించిండు, కానీ అది నోట్లోకి పోలేదు, కింద పడిపోయింది. సరే వాడు అంత ప్రేమతో పెట్టింది కదా అని చెప్పి నేను నోట్లో పెట్టేసుకున్నా. సో ఫైనల్గా ఇట్లా యానివర్సరీ అయితే లేదు, మామూలుగా జరిగిపోయిందండి. ఇంకా మా అమ్ములు అయితే వాళ్ళ డాడీ గిఫ్ట్ ఇచ్చేది చాక్లెట్. మా కన్నయ్యగాడు చాక్లెట్ కోసమే దొరుకుతున్నాడు. ఆ తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగినామన్నమాట. సో ప్రతి ఒక్కరూ మమ్మల్ని విష్ చేయండి, అలాగే బ్లెస్ చేయండి. తర్వాత నైట్ డిన్నర్లోకి అయితే ఇంకా మేము టమాటా రైస్ చేసిన. ఇంకా టమాటా రైస్ అయితే చాలా టేస్టీగా అయ్యింది. ఎప్పుడు బగారా రైస్ వండుతామో, కాకపోతే టమాటా రైస్ వండిన. అందులోకి చికెన్ తీసుకొని వచ్చిండు. చికెన్ కూడా చాలా టేస్టీగా అయ్యిందండి. కూర అయితే మంచి చిక్క గ్రేవీ అయ్యింది. సరే మేము కుక్కర్లో వండినాం చికెన్ అయితే. చూడండి ఎంత బాగుందో. సో అలాగే ప్రతి ఒక్కరు వీడియో చూస్తూ లైక్ చేయండి, ఏదైనా కామెంట్ కూడా చేయండి. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేయండి. మీకోసం కొన్ని ఫొటోస్ పెడతాను చూడండి.